Stage Pass, Institute of Gaming. For more details, contact 70939659659. యాంటాగనిస్ట్ కున్న డిమాండ్ మీకు బాగా తెలుసు. Yeah. కమల్ హాసన్ గారు, విజయ్ సేతుపతి గారు, ఒకరేంటి పెద్ద పెద్ద నాగార్జున stars గారు. కూడా, నాగార్జున గారు. ఇప్పుడు అందరూ యాంటాగనిస్ట్ అనేది బయట ఎంత డిమాండ్ ఉందో కూడా తెలుసు. అవును. ఆడియన్ ఎలా చూస్తున్నాడు. అవును. ప్రోటాగనిస్ట్ కంటే కూడా యాంటాగనిస్ట్ వచ్చినప్పుడు కొంచెం ముందుకు వచ్చి చేదని చూస్తున్నాడు, వీడి రోల్ ఎలా ఉంటది అని చెప్పి. అంత డిమాండ్ వచ్చింది. విలన్స్ ఆర్ ద న్యూ హీరోస్ నౌ. మీరు ఎర్లీ డేస్ లో మీకు యాంటాగనిస్ట్ అయ్యే ఆలోచన ఉందా, లేదు ఈ డిమాండ్ చూసి? లేదు నేను కృషి గారు నన్ను పిలిచి చెప్పినప్పుడు ఐ థింక్ ఐ డింట్ వాంట్ టు మిస్ దిస్. అదే యాంటగనిస్టా అసలు ఏం చూడలా. ఈ రోల్ నాకు వస్తే నేను చేయాల్సిందే. ఐ థాట్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అనేది ఇంకెంత జస్ట్ 10 daysలో యూ విల్ సీ వై. బట్ యాంటగనిస్ట్ అవ్వాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే ఇట్ వాజ్ నాట్ క్యారెక్టర్ బాగుంటే ఏ క్యారెక్టర్ అయినా చేద్దామని ఫిక్స్ అయ్యొచ్చాను. ఇలాంటి క్యారెక్టర్స్ రావడం ఐఎమ్ సమ్వేర్ బ్లెస్డ్. దట్స్ ఇట్. గ్యాంగ్స్టర్ లా కనిపిస్తున్నారు. అంటే ఆ లుక్స్ ఏదో గాడ్ ఫాదర్ తెలుగు దేర్ వర్షన్. వాజ్ సో మచ్ ప్రిపరేషన్ టు ఇట్. ఆ లుక్ దగ్గర నుంచి అన్నీ కూడా పర్సనల్గా క్రిష్ గారు కేర్ తీసుకొని, ఐశ్వర్య గారు, క్రిష్ గారు 2 days చేశాను లుక్ టెస్ట్. రకరకాల అనుకొని ఫైనల్గా దీనికి సెట్ అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక క్యారెక్టరైజేషన్ అనుకొని దానికి స్టిక్ అయ్యి ఇట్ వాజ్ నాట్ ఈజీ. బట్ అగైన్ ఇట్ ఈస్ ఆల్ పేయింగ్ ఆఫ్ నవ్. రేపు సినిమా చూస్తే కూడా ఇంకా బాగుంటుంది. అండ్ ఐఎమ్ గ్లాడ్ అంటే మేకర్స్, కృష్ లాంటి డైరెక్టర్స్, కృష్ గారు లాంటి డైరెక్టర్స్, దేవకట్ట గారు లాంటి డైరెక్టర్స్ ఆర్ థింకింగ్ ఆఫ్ టాలెంట్. అరే వీడు బాగా చేస్తాడు, వాళ్ళని తీసుకొచ్చి ఇలాంటి ఒక అవకాశం ఇద్దామని. దట్ ఈస్ వెరీ ఎండియరింగ్, వెరీ నైస్. బీయింగ్ ఏ ఫిల్మ్ లవర్ అడుగుతున్నా. అంటే ఒక సినీ ప్రేమికుడిగా మీరు అనుష్క గారి ఆగమనం అనకూడదు, రీ ఎంట్రీ కోసం ఎంత eager గా వెయిట్ చేశారు? నేను ఐ హావ్ బీన్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ అనుష్క. చాలా ఇంటర్వ్యూస్లో మనం మాట్లాడుకుంటూ చెప్పాను. చాలా అంటే సి ఐ మీన్ యాజ్ సచ్ వీఆర్ ఇన్ ఎ మేల్ డామినేటెడ్ సొసైటీ. టు సమ్ పాయింట్ ఇట్స్ ఎ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ ఆల్సో. అలాంటి దీంట్లో ఇంత స్టార్డమ్, ఇంత టు రైజ్ టు దట్ పినాకిల్, ఇది అది ఓన్లీ అనుష్క గారి వల్ల అయింది. అప్పట్లో విజయశాంతి గారు ఉండేవారు, ఇప్పుడు ఇట్ వాజ్ ద లేడీ సూపర్ స్టార్ అనుష్క గారు. సో అలా యూనో, అండ్ బీయింగ్ అన్ అర్డెంట్ ఫ్యాన్ ఆఫ్ అనుష్క గారు, ఐ వుడ్ లవ్ టు వాచ్ అవర్ ఫిలిమ్స్. ఏ సినిమా ఇప్పుడు మిస్టర్ పల్ శెట్టి వచ్చింది, దాని తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది, నెక్స్ట్ ఏ సినిమా వస్తుంది అని ఆ ఈగర్నెస్ ఉంటుంది. ఆ సినిమాలో నేను పార్ట్ అవ్వడం అనేది ఇట్స్ లైక్ నథింగ్ లైక్ ఇట్. బట్ ఐ వాజ్ ఆల్వేస్ వెయిటింగ్ ఎట్లా ఏంటి అని. ఇప్పుడు ఇట్స్ లైక్ ఐసింగ్ ఆన్ ద కేక్. నాకు అనుష్క గారి సినిమా వస్తుంది, అందులో నేను కూడా ఉన్నాను. సో రోల్ పేరు చెప్పొచ్చు అన్న? కుందుల్ నాయుడు. ఇప్పుడు అంటే ఒకప్పుడు అనుష్క గారికి ఆపోజిట్ లో ఫేస్ ఆఫ్ అయ్యేది పశుపతి. ఒరే అంటే బల్లాలదేవ్ వేరు, బాహుబలి బల్లాలదేవ్ అది డిఫరెంట్ కేటగిరీ. మనం క్లియర్లీ అనుష్కకి ఫేస్ ఆఫ్ అంటే పశుపతి గుర్తొచ్చేవాడు. ఇప్పుడు కుందుల్ నాయుడు గుర్తొస్తాడు. 100% ఎంత కాన్ఫిడెంట్. ఎవరో తుమ్మారు అక్కడ. థ్యాంక్ యూ. సత్యం 100% కుందుల్ నాయుడు గుర్తొస్తాడు. ఫేస్ ఆఫ్ సీన్స్ వచ్చినప్పుడు మీ ఇద్దరికి అంటే మీకు ఎక్కడో తెలియకుండా కొంచెం ఆవిడ మీద ఒక చిన్న అభిమానం, రెస్పెక్ట్, ఇష్టం ఇవన్నీ ఉన్నాయి. ఆ అడ్మిరేషన్ ఉన్నప్పుడు ఫేస్ ఆఫ్ సీన్స్ వచ్చినప్పుడు ఆవిడ పర్ఫార్మెన్స్ చూసి ఎక్కడైనా ఐ మీన్ మీలో నటుడు ఉంటాడు, ఆ టైంలో మీలోని నార్మల్ ఉంటాడు కదా, అది అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఎక్కడైనా డిస్ట్రాక్ట్ అయిన మూమెంట్ లోనే? డిస్ట్రాక్ట్ అవ్వలేదు, కాకపోతే కొన్ని సీన్లలో ఐ వాజంట్ కంఫర్టబుల్ డూయింగ్. అంత సీనియర్ యాక్టర్ ని ఫైట్ సీక్వెన్సెస్ లో అక్కడ ఇక్కడ అది ఉంటుంది కదా, షీఈస్ ది లేడీ సూపర్ స్టార్, వాట్ నేనెందుకు, నాకెందుకు ఇంత కష్టం, వై షుడ్ ఐ డూ దిస్ అని ఉంటుంది. బట్ అగైన్ స్వీటీ గారు ఈజ్ సో స్వీట్, షీ మేడ్ మీ సో కంఫర్టబుల్. Kundu, this is just shooting, మనం యాక్టర్స్, we just have to do this, ఇది don't take it, నేను స్టార్టింగ్ లో ఇలాగే ఉండేదాన్ని, బట్ దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్ హియర్, థింక్ ఆఫ్ ఇట్ యాజ్ యు సీన్, లేదంటే యూనో ఇంకా ఎక్కువ టేక్స్ అవుతాయి, అందరూ ఇబ్బంది పడతారు అని. షీ యూస్ టు బి వెరీ ఫ్రెండ్లీ, వెరీ నైస్, అండ్ షీ యూస్ టు మేక్ మీ అండర్స్టాండ్. అండ్ ఫేస్ ఆఫ్ సీన్స్ వచ్చినప్పుడు ఇట్ విల్ బి మజా ఉంటుంది ఆడిటోరియంలో. బట్ అంటే నార్మల్ గా స్వీటీ అనేది ఆవిడ నిక్ నేమే కావచ్చు, కానీ చాలా మంది స్వీటీ సో స్వీట్ అని చెప్పి చెప్తా ఉంటారు. మీరు జస్టిఫికేషన్ ఇవ్వగలరా ఎందుకు అనేది?
ఆఫ్ స్క్రీన్ మధ్య జరిగిన ఏదన్నా ఒక ఇన్సిడెంట్ కావచ్చు దాని ద్వారా? ద లాట్ ఆఫ్ సీన్స్ అంటే యూజువల్లీ వాట్ హ్యాపెన్స్ ఒక సెట్లో ద స్టార్స్ వాళ్ళంతా పెద్ద స్టార్స్ వాళ్ళకు కొంచెం ప్రైవసీ ఉంటుంది బికాస్ ఎవ్రీబడి కమ్స్ క్లిక్స్ పిక్చర్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈరోజు ఆబ్వియస్లీ తెలుస్తుంది అందరికి ఎవరెవరు షూట్లో ఉన్నారని. షూట్లోకి వెళ్ళినప్పుడు నేను ఎందుకులే అని మనం వెళ్ళి అక్కడ ఎక్కడో కూర్చుంటాం. మనకు ఐ డోంట్ వాంట్ డిస్టర్బ్. చూస్తారు, చూసి ఎక్కడ వేరేసుకుందు అక్కడ కమ్ ఎక్కడ ఎందుకు ఇక్కడ కూర్చో అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకొని షీ యూస్ టు టాక్ నైస్లీ. ఏదైనా ఫుడ్ తీసుకొస్తే షీ గివ్స్ ఇట్. ఏం చేస్తున్నావు ఇంకేమైనా మూవీస్ చేస్తున్నావా, ఆల్ దిస్. అంటే షీ విల్ గివ్ యూ దట్ కంఫర్ట్ జోన్ దట్ ఎక్కడ కూడా నేను స్టార్ని అనే ఫీలింగ్ తీసుకురారు అసలు మీకు. She will not even give you that vibe that I'm a star. She will give you that I'm your friend. No, మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, అట్లాంటి వైబ్ ఇస్తారు. సో ఇంకా సెట్లో నీకు ఎలా ఉంటుందంటే యాక్టింగ్ చేసిన తర్వాత యాక్టింగ్కి వెళ్ళినప్పుడు నువ్వు మర్చిపోతావు, నువ్వు క్యారెక్టర్లోకి వెళ్ళిపోతావు. అప్పుడు ఓకే ఎస్ నేను ఇప్పుడు చేయగలను, నేను ఇలా చేయగలను అనే కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తారు. ఆ భయాలు తీసేస్తారు. సో దట్స్ వై దే ఆర్ సూపర్ స్టార్స్. సో there was this wrap up అయిపోయిన తర్వాత అదే రోజు అనుష్క గారి బర్త్డే కేక్ కటింగ్ అని అంటే అందరూ there were a lot of people going cutting the cake. గుంపు అంతా ఉంటారు కదా. I was standing somewhere there. Then she particularly called me, wait ఆగండి ఒక నిమిషం అని చెప్పి, కుందు కమ్ అని చెప్పి కేక్ కట్ చేసి she fed me the cake and పక్కన నిల్చొని you stand here అని చెప్పి ఫోటోలు దిగి. doesn't have to do కదా, but yeah, acts of kindness. అందుకే she's called sweetie. Not just with me. నేనేదో యాక్టర్ని కో యాక్టర్ అందరినీ. ఇప్పుడు నా అసిస్టెంట్స్ ఉంటారు, వేరే యాక్టర్స్ అసిస్టెంట్స్ ఉంటారు. ఎవరన్నా ఒకరోజు కనిపించకపోతే అదేంటి వాళ్ళు రాలేదా అని అడుగుతారు. దట్స్ హౌ స్వీట్ షీ ఈజ్. ఐ మీన్ ట్రూలీ స్వీటీ. అంటే క్రిష్ గారు డైరెక్టెడ్ బై క్రిష్ అని పడి మనకి గ్యాప్ వస్తుంది. ఏమన్నా నాకు కసి కనిపిస్తుంది ఈ రిలీజ్ ముందు ఆయనలో, ఇది మాట్లాడుతుంది అనే నమ్మకం. ఘాటి మాట్లాడుతుంది, ఘాటి సినిమా మాట్లాడుతుంది. 100% చెప్తున్నాను. నేను నాట్ జస్ట్ ఐ ఆమ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. నేను ఈ సినిమాలో ఉన్నది కాదు, ఈ సినిమాతో అన్ని లెక్కలు సరిపోతాయి. ఇప్పుడు ఘాటి తర్వాత మీ స్క్రిప్ట్ సెలెక్షన్ పారామీటర్స్ ఏమైనా మారినాయా? మోర్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఘాటి తర్వాత నేను ఆల్రెడీ డూయింగ్ ఎ ఫిల్మ్ విత్ క్రాంతి మాధవ్ గారు, డీజిల్ అని. తర్వాత ఇంకేం సైన్ చేయలేదు. ఐ వాంట్ ఘాటి టు కమ్ అవుట్ అండ్ ఓన్లీ దెన్ ఐ విల్ సైన్. బట్ ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది కదా ఖచ్చితంగా. 100% ఇంత ఐకానిక్ రోల్స్, ఇంత మంచి నాకు ప్లాట్ఫామ్ ఇచ్చారు దేవ గారు కానీ క్రిష్ గారు కానీ. దీని తర్వాత చేయబోయే ఫిల్మ్స్ ఖచ్చితంగా ఐ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఐ కాంట్ జస్ట్ గో అండ్ డూ వస్తున్నాయి కదా, డబ్బులు వస్తున్నాయి కదా, లేకపోతే అలా చేయలేను. ఖచ్చితంగా ఐ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. అండ్ వీళ్ళు నాకు ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ని ఇంకా బెటర్గా యూటిలైజ్ చేసుకొని ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ట్రై చేయాలి కదా. యాజ్ అన్ యాక్టర్ ఎవరికైనా అంబిషన్స్ ఉంటాయి కదా. సో I'll be very very careful. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.